ఈ మధ్యకాలంలో మనం లా ఆఫ్ మేనిఫెస్టేషన్ చాలా వింటూ ఉన్నాం. దీనిలో సైన్స్ ఎంతవరకు ఉంది, వాస్తవికత ఎంతవరకు ఉందని చూసినట్లయితే ఇది మనకి సృష్టి ఆది నుంచి ఉన్నటువంటిదే. సృష్టికి కూడా ఈ మేనిఫెస్టేషన్ అని మనం అంటాం కదండి, ఆ మేనిఫెస్టేషన్ ఇది కూడా. ఎలా అంటే మనం ఇంతకుముందు చూసినట్టుగా ఈ జగత్తు మొత్తం ఒక అద్భుతమైన కేవలం ఒకే ఒక శక్తి చేత నడబడుతున్నది. అలాగే మనకొచ్చే ఆలోచన కూడా ఆ శక్తి యొక్క రూపమే. కాబట్టి పాతకాలంలో ఋషులు ఏదన్నా సంకల్పించి వారికి శాపం ఇచ్చినా జరుగుతుంది, వారికి ఏదన్నా వరం ఇచ్చినా జరుగుతుంది. అది కూడా లా ఆఫ్ మేనిఫెస్టేషనే. అలాగే రాక్షసులు బాగా తపస్సు చేస్తారు, తప్పిస్తారు. దేంతో తప్పిస్తారు? మనసుతోనే తప్పిస్తారు, సంకల్పంతోనే తప్పిస్తారు. ఆ తపన యొక్క ప్రతిఫలమే మేనిఫెస్టేషన్ అనేది మనకి చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, రాక్షసులు మేనిఫెస్ట్ చేసుకున్నవి వాళ్ళ యొక్క అంతానికి నాంది అయినాయి. ఋషులు కోరికతో చేసినవి ఒక మాదిరివి, అవి కూడా అన్ని మేనిఫెస్టేషనే. అలాగే అన్నిటికన్నా సుప్రీం ఏంటో తెలుసా అండి? భక్తుల యొక్క రియల్ మేనిఫెస్టేషన్ ఈజ్ ద హయ్యెస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ది లైఫ్. ఎలాగో చెప్పమంటారా? అప్పుడు ఆ అతీతమైన జగన్మాత శక్తి చేతుల్లోకి తీసుకొని మనల్ని నడిపిస్తుందండి. ద రియల్ ఫార్మ్ ఆఫ్ మేనిఫెస్టేషన్, అది హయ్యెస్ట్ మేనిఫెస్టేషన్. అప్పుడు మీ జీవితం అద్భుతంగా, ప్రశాంతంగా, ఆనందంగా జరిగేదానికి 100% ఇది సైన్స్ అండి, ఇది లాజిక్. యాక్చువల్గా ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నా, మనం మహాత్ముల దగ్గర నుంచి ఆశీర్వచనం తీసుకుంటాం కదా, దాని ఫలితం కూడా అదే. ఏంటంటే వాళ్ళ నుంచి ఆశీర్వచనం తీసుకోవటం అంటే మనకున్న ఎనర్జీ ఫీల్డ్, ఆ ఆరాన్ని క్లెన్స్ చేసుకుంటాం. దాని ద్వారా దివ్యమైనటువంటి ఆ రియల్ మేనిఫెస్టేషన్కి మార్గం ఏర్పడుతుంది. దీని గురించి మరింత వివరాల కోసం మేము నడిపేటువంటి ఆ 3 డే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. మీ జీవితాన్ని కూడా ఆనందమయం చేసుకోండి. తక్షణమే రిజిస్టర్ కాండి.